జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైనటువంటి కక్ష, కోపం, క్రోధం అనేటువంటి విధంగా విపరీతంగా ఇది ప్రచారం చేశారు. మళ్ళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని బలంగా ప్రజలకు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మామూలుగా వైసీపీ పార్టీ ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆయన సామాజిక వర్గం కావచ్చు, ఆ ఉప సామాజిక వర్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా సంఘటితం అవడానికి పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకున్నటువంటి కక్ష సాధింపు ధోరణి, దాన్ని పవన్ కళ్యాణ్ గారు మౌనంగా బడాయించారు. ఆ మౌనంగా బడాయించడం తోటి కోపము వీళ్ళందరికీ వచ్చింది. ఆ వచ్చినటువంటి కోపమే వైసీపీ పార్టీ అంత దారుణంగా ఓడిపోవడానికి కారణమైంది. అంటే మామూలుగా జనసేన పార్టీ మీద వైసీపీ పార్టీ కక్ష తీర్చుకుంటది వాస్తవంగా అయితే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారి కక్ష తీర్చుకుంటారనేటువంటి విధంగా విపరీతంగా పబ్లిష్ చేస్తున్నారు. ఇక అదే చేస్తారు ముందు ముందు కూడా. దీనికోసం ఇంకా నమ్మబలగటానికి చిరంజీవి గారి మీద తోసేటువంటి ప్రయత్నం, చిరంజీవి గారిని దీంట్లో లాగేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారి ప్రజారాజ్యాన్ని తీసుకొస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి అంటే చిరంజీవి గారికి విపరీతమైనటువంటి కోపం. అందువల్లే ప్రజారాజ్యం పెట్టాడు. ఎందుకు కోపం ఇది చెప్పరు. దీని గురించి ఎవరు డిస్కస్ చేయడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి ప్రజారాజ్యం పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఇక్కడ తర్వాత జనసేన పార్టీ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధిస్తుంది అనేటువంటి విధంగా చేస్తున్నటువంటి ప్రచారం. ఇప్పుడు మామూలు కొంతమంది మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేసినటువంటి సింహం, అదే విధంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి చేసినటువంటి ఆయన. అసలు ఒక వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటాయి. ఆస్తులు ఏమైనా సమానం. ఆయనకి ఫాలోయింగ్ ఉంది, ఈయనకి ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన రాజకీయంగా వచ్చింది, ఈయనకి మామూలు సినిమా విధానానికి సంబంధించి తర్వాత రాజకీయంగా అట్లా వచ్చింది. ఏ రకంగా ఆయన ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రిగా చేశారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముఖ్యమంత్రిగా చేయలేరు. ఆయన సొంతగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోగలిగాడు, ఇంకా ఆయన చేయలేరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈయన ఇంకా పార్టీని బలోపేతం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కొంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లి పార్టీని అయితే ఈ పొజిషన్ తీసుకురాగలిగాడు. అంటే డబ్బులు లేనటువంటి పార్టీ, లక్షల కోట్లు వేల కోట్లు ఆయన దగ్గర లేవు. ఉన్నటువంటి ఆయనకు వచ్చేటువంటి ఆదాయంతో మిగతా మొత్తం నడిపించుకోవాలి. ఏదో రాష్ట్రం మీద ప్రజల మీద ప్రేమతోటి ఇంకెంతకు మించి తనకు ఉన్నటువంటి డబ్బులతో విపరీతం ఖర్చు పెట్టుకుంటూ ఉన్నటువంటి వాడిని వదిలేసుకుంటూ ప్రజలకు పంచుకుంటూ ముందుకు వస్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా రాజకీయాల్లో ప్రజాసేవ చేయడానికి మాత్రమే వచ్చాడని చెప్పడానికి ఎందుకంటే నిదర్శనం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాగే నిస్వార్థం ఉన్నటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు మాకు ఎక్కడ అడ్డం అనేటువంటి కోణంలో వైసీపీ పార్టీ వ్యవహరించడం తీరిపోయిన గత ప్రభుత్వం అంటే ఆయన గతంలో 5 సంవత్సరాలు మనకు తెలుసు. ఆ తెలిసినటువంటి దాని మీదే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారని ఇంత కక్ష సాధింపు చేస్తున్నారు అనేటువంటి కోణంలో ప్రజలకు వచ్చినటువంటి కోపమే వైసీపీ పార్టీకి వచ్చినటువంటి రిజల్ట్స్. ఇప్పుడు దీన్ని పవన్ కళ్యాణ్ గారు కక్షపూరితం అని చెప్తే నమ్మట్లేదని ఇప్పుడు చిరంజీవి గారిని మధ్యలో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తారు. దీనికంటే అసలు ఎన్ని సొల్లు కాదు. దీంట్లో అసలు ప్రధానమైనది ఏంటంటే అసలు చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ మిగతా వాళ్ళు కానీ అసలు రాజకీయంలో రావాలని అనుకోలేదు. ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో అసలు ఏమీ సంబంధం లేని ఇప్పుడు మనకి ఫ్యూచర్ లో ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు పేరు చెప్పట్లేదు నేను, వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ రాజకీయ నాయకులు అనుకోండి, ఫ్యూచర్ లో ఏ పార్టీ ఒకవేళ ఏ ఫ్యామిలీ అయితే రాజకీయాల్లోకి వస్తే మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసి ఆ కుటుంబంలో ఉండేటువంటి ఆడపిల్లల్ని టార్గెట్ చేసి రాజకీయంగా అంటే వాళ్ళు వస్తే వాళ్ళ మీద మచ్చేయాలని చెప్పి అసలు ఏం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నటువంటి ఫ్యామిలీ జోలికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు? దీనికి సమాధానం తెలిస్తే చిరంజీవి గారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు పెట్టడం అంటే ఒక నార్మల్ అంటే చాలా పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి మాకే ఇలా జరిగితే ఇంత ఘోరాతి ఘోరంగా మమ్మల్ని టార్గెట్ చేస్తే ఏది వాళ్ళకి అసలు ఏ సంబంధం లేని టైంలో టార్గెట్ చేస్తే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? మరి మనం ఈ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తులే మనం లొంగిపోయి మనం దాసోహం అంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? బట్ ఇది కరెక్ట్ కాదు. మనకు ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడాలి, వాళ్ళ సమస్యల కోసం నిలబడాలి. మనమే భయపడితే మనం ఈ స్థాయిలో దేవుడు మనం పెట్టినప్పుడు మనలాంటి వాళ్ళే మనం భయపడితే మిగతా ప్రజల పరిస్థితి ఏంటనేటువంటి ఒక ఆక్రోశం, కోపం, క్రోధంలో నుంచి వచ్చిందే జనసేన పార్టీ. సామాన్యుడి పార్టీ, సామాన్యుడి కోసం నిలబడినటువంటి పార్టీ, సామాన్యుడి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు సామాన్యుడే.
తనకున్నటువంటి ఆ కొద్ది డబ్బులతోటి పార్టీని నిలబడి మిగతా రాజకీయ నాయకులు ఎవరు చేయలేడు, సమస్య లేదు దాంట్లో. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టి చేయాలంటే 100 కోట్లు ఉండాల్సిందే, 1000 కోట్లు ఉండాల్సిందే, లక్షల కోట్లు ఉండాల్సిందే, డబ్బులు ఉండాలి విపరీతంగా. అలాంటిది ఏం లేకుండా ఉన్న కొద్ది డబ్బులతోటే పార్టీని ఇంతవరకు తీసుకొచ్చి డిప్యూటీ సీఎం అయ్యాడే, అది 10 మంది ముఖ్యమంత్రులతో అయినటువంటి సమానం అనమాట వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే రూపాయి డబ్బులు లేకుండా వచ్చేటువంటి వ్యక్తి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, పవన్ కళ్యాణ్ రావలేదు అని చెప్పేసి మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద మాట మాట్లాడలేకపోతున్నాను. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ₹1,00,000 ఖర్చు పెట్టినోడు, ₹1,00,000 ఉన్నాడు కాను రూపాయి ఉన్నోడికి తేడా లేదా? అంతే ఇది కూడా సేమ్. కొద్ది డబ్బులతో అసలు ఉన్నటువంటి సంపాదన, సొంత డబ్బులతో రాజకీయ పార్టీని డెవలప్ చేసినటువంటి ఒక రాజకీయ నాయకుని చెప్పండి నాకు. కాబట్టి 100 సీఎంలు ఆల్రెడీ అయిపోయినట్టే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి దాంతో వెళ్తాం. అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఏంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారి కక్ష సాధింపు అనేటువంటి విషయాన్ని జనంలోకి తీసుకెళ్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి వర్కౌట్ అవుతుంది. ఎందుకు సింపతి వర్కౌట్ అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత సామాజిక వర్గమే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయనకి ఓట్లేదు. సొంత సామాజిక వర్గం ఓట్లేదు. కాబట్టి అందుకే ఈ రాయలసీమ ఏరియాలో మొత్తం అంత ఘోరమైనటువంటి ఓటమి సంభవించింది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత హైప్ వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి కక్ష సాధింపు అనేది ప్రజలకు వెళ్ళింది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు వహించినటువంటి మౌనం. వాళ్ళు తిట్టినందువల్ల నేనేం పుచ్చిపోను, నేనేం అవునని చెప్పి డైరెక్ట్ గా చెప్పాడు ఆయన. ఆ కోపం ప్రజలకు వచ్చినటువంటి, ఆ కక్ష సాధింపు పెట్టినటువంటి ఆ టార్గెట్ చేసినటువంటి విధానం తట్టుకోలేక ప్రజలకు వచ్చినటువంటి కోపమే ఈ రిజల్ట్స్. దీన్ని ఇప్పుడు రివర్స్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపు చేస్తున్నారు అనేటువంటి విధంగా పబ్లిష్ చేస్తే అది ప్రజల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి సింపతిగా మారుతున్నటువంటి విధంగా కొంతమంది చేసినటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్రచారం. దీనికి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే చెప్తే పెద్ద డెప్త్ ఉండదని ఆల్రెడీ ప్రచారం చేశారు. ఆ డెప్త్ వెళ్ళట్లేదు, ఎక్కడికక్కడ ఖండించబడుతుంది అది. ఇప్పుడు నేను మాట్లాడుతాను అలాగా. కానీ దీనికి ఇంకా హైప్ రావాలంటే, దీనికి ఇంకా రావాలంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి రావాలి. అంటే చిరంజీవి గారిని దీంట్లో దింపాలి. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద జగన్ అంటే చిరంజీవి గారు కక్షాదింపు చేశారు. అలాగే ఇప్పుడు జగన్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు కక్షాదింపు చేస్తున్నారు. అది ఎందుకో తెలియదు, వాళ్ళ వెళ్తే ఏముందో తెలియదని క్వశ్చన్ మార్క్ పెడతారు. కానీ రాజకీయ నాయకులు అసలు ఏమీ సంబంధం లేని కుటుంబంలో ఆడపిల్లల జోలికి వెళ్లి ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేటువంటి ప్రయత్నం చేస్తే చాలా వరకు వచ్చేసినట్టే కదా, రోడ్డు మీదకి వచ్చేసినట్టే చేస్తే మరి ఎవరు రెచ్చగొట్టినట్టు, ఎవరిని తీసుకొచ్చినట్టు? అసలు జరిగినటువంటి మ్యాటర్ అది. అసలు వాళ్ళు రాజకీయాలకు రావాలనుకోలేదు, వాళ్ళు కిలికారు, వాళ్ళ కుటుంబానికి మచ్చేశారు, ఒక కుటుంబంలో ఆడపిల్లలను కదిలిచ్చారు, ఆడపిల్లలను పావులుగా వాడారు. ఈ విషయం మాత్రం చెప్పరు. కానీ అయినా కూడా చిరంజీవి గారు ఎంత సౌమ్యులు, అసలు చిరంజీవి గారిని అసలు ఆ లెక్కలో చూసుకోగలుగుతామా? ఎంత కామెడీ ఇది. కానీ ప్రచారం చేస్తున్నారు. దీనికి, ఈ ఇష్యూకి, ఈ వ్యూహానికి, ఈ విషయానికి ఇంకా హైప్ రావడానికి, బలం చేకూరడానికి చేస్తున్నటువంటి డ్రామా అనమాట ఇదంతా. ఇది ముందు రోజుల్లో ఇంకా చాలా పెద్ద లెవెల్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గాన్ని దగ్గర చేయడానికి, ఆయనకి ఇంకా సింపతి తెచ్చి మిగతా సామాజిక వర్గాల్లో సింపతి గెయిన్ అవడానికి పవన్ కళ్యాణ్ గారు తొక్కేస్తున్నారు అనేటువంటి విధంగా, ప్లస్ కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి, అంటే అటు నుంచి ఇటు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక సింపతి గెయిన్ అయ్యి మళ్ళీ వైసీపీకి తీసుకురావాలనేటువంటి కోణంలో చేస్తున్నటువంటి విష ప్రచారం అనమాట ఇది. ఇది నా అభిప్రాయం. మరి ఏమైతే చూడండి.